Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. సైన్స్ ఇన్ డైలీ లైఫ్ పార్ట్ 4. ఈరోజు మరిన్ని సరదా విషయాలతో మేము ముందుకు వచ్చాను. నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్రాన్ని మనము చూడగలగాలి. అంటే పుస్తకాలలో మనము చదువుతూ ఉంటాం కదా, వాటిని అప్లై చేసుకుంటూ ఉండాలి. డైలీ లైఫ్లో మనం వాటిని చూసినప్పుడు వాటి గురించి అర్థం చేసుకోగలగాలి, దాని గురించి మాట్లాడగలగాలి. అలా చేస్తూ ఉంటే మీకు బాగా గుర్తుండిపోతాయి, ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఇది ఇట్స్ లైక్ ఇంక్విజిటివ్నెస్. హ్యూమన్ బీయింగ్స్లో ఇంక్విజిటివ్నెస్ ఉంటే యూత్ఫుల్గా ఉంటాము, ఎన్నో విషయాలు తెలుసుకుంటూ కూడా ఉంటాం. ఇప్పుడు ఒక ప్రశ్నతో మొదలు పెడతాను. రిఫ్రిజిరేటర్లో చల్లదనాన్ని కలిగించేది ఏ రసాయనం? ఒక రసాయనం వాడతారు, అది వాడడం ద్వారా రిఫ్రిజిరేటర్లో మనకు అన్ని వస్తువులు చల్లగా ఉంటాయి. ఏంటది? ఫ్రియాన్. సో ఇదేమంటే ఫ్రియాన్ ఈజ్ ఏ కలర్లెస్ గ్యాస్ దట్ ఈస్ ఆల్సో known as R22. ఫ్రియాన్ అంటే R22 అన్నమాట. ఇది డ్యూపాంట్ ట్రేడ్ మార్క్డ్. ఇది మొట్టమొదట జనరల్ మోటార్స్ వాళ్ళు కనుక్కున్నారు, తర్వాత డ్యూపాంట్ వాళ్ళతో కలిసి వాళ్ళ ట్రేడ్ మార్క్ నేమ్ ఇది. ఇట్స్ నాట్ ఏ సైంటిఫిక్ నేమ్ ఆర్ ఎనీథింగ్. సో క్లోరోఫ్లోరో కార్బన్స్, వీటిల్ని వాడేటోళ్ళు రెఫ్రిజిరేషను, ఏరోసాల్ క్యాన్స్ చాలా ఏళ్ళు. తర్వాత మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఒకటి వచ్చింది. అప్పుడు ఏం చేసాయి అన్ని దేశాలు, మేము తగ్గిస్తాం, ఎందుకంటే ఇది వెళ్ళి ఓజోన్ లేయర్ డిప్లీషన్ చేస్తున్నాయి ఇవన్నీ. దిస్ ఈజ్ ది కల్ప్రిట్. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటివి, ఈ ఫ్రియాన్ అనేది ఉంది కదా, ఇది కల్ప్రిట్. మాంట్రియల్ ప్రోటోకాల్లో ఏం చేశారు, నో వీఆర్ నాట్ గోయింగ్ టు యూస్ ఇట్ అని ఒప్పుకున్నారు. రెడ్యూస్ ఈ సిఎఫ్సిస్ అన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మోడర్న్ రెఫ్రిజిరేటర్స్ ఏం చేస్తున్నారు, హెచ్ఎఫ్సి టెట్రాఫ్లోరో ఇథిలిన్ 1112 టెట్రాఫ్లోరో ఇథిలిన్ అనమాట. అది హెచ్ఎఫ్సి 134A. సో ఇది ఓజోన్ లేయర్కి హాని కలిగించదు, హెచ్ఎఫ్సి 134A. మీరు రెఫ్రిజిరేటర్ కొనేటప్పుడు ఏమి దాంట్లో కూలెంట్గా ఏం వాడుతున్నారు అనేది మీరు ఒకసారి పరిశీలించండి దాన్ని. సో యూ గో టు ది డీటెయిల్స్, దాని స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ చూస్తే ఏ గ్యాస్ వాడుతున్నారు కనుక్కోండి, మీకే తెలుస్తుంది. మీరు ఏమన్నా ఓజోన్ లేయర్ దుంకబెట్టే ప్రాసెస్లో ఉన్నారా, లేకుంటే దాన్ని హీల్ చేయడానికి ఆల్టర్నేటివ్ ఏమన్నా వాడుతున్నారా మీరు. ఇప్పుడు పాలు మనం రోజు తాగుతాం, ఈ పాలు అది ఎలాంటి పదార్థము? అది ఒక ఎమల్షనా, సాలిడ్ సాలా, ఏరోసాలా, లిక్విడ్ ఏరోసాలా? ఇది ప్రశ్నల్లో అడుగుతూ ఉంటారు. అయితే మనం రోజు చూస్తూ ఉండే పదార్థాలే కదా, ఏంటి ఇది పదార్థాలని తెలుసుకోవాలి. ఇప్పుడు సాలిడ్ సాల్ అనుకో, సో ఇట్ ఈస్ డిస్పర్స్డ్ ఫేజ్లో కానీ దాని మీడియం కానీ సాలిడ్ ఉంటుంది. సో కలర్డ్ గ్లాస్ కావచ్చు, జెమ్స్ కావచ్చు, అల్లాయిస్ కావచ్చు, ఇవంతా సాలిడ్. ఈ పదార్థాలు చాలా రకాల పదార్థాలు ఉన్నాయి. ఒకటి సాలిడ్ అంతే. తర్వాత పెయింట్స్ ఉన్నాయి, అది సాలిడా లిక్విడా? ఇంక్స్ ఉన్నాయి, వైట్ ఆఫ్ ఎగ్స్లో నుంచి తెల్ల సొన ఉంటుంది కదా అది, లేకుంటే మడ్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటి? సాల్ అంటారు వీటిని, అంతే. అవేంటి? సాలిడ్గా ఉంటాయి మామూలు ఫేజ్లో, మళ్ళీ లిక్విడ్ ఫేజ్లకు కూడా వస్తాయి అవి. సో సాలిడ్ లిక్విడ్ కలిసి. ఇంకా స్మోక్ ఉంది, డస్ట్ ఉంది, వాటిలో దీన్ని ఏరోసాల్ అంటారు. మనము అడ్వర్టైజ్మెంట్స్లో కూడా 2 అడ్వర్టైజ్మెంట్స్ డియోడ్రెంట్స్ గురించి గొడవగా అడ్వర్టైజ్మెంట్స్ పెట్టి, ఒకటేమో లిక్విడ్ది, ఒకటేమో గ్యాస్ది. సో కాంపిటీటర్స్ వాళ్ళు. సో దాన్ని ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఇక్కడ ఏరోసాల్ అంటారు, అంటే సాలిడ్ ఉంటుంది, గ్యాస్ లేక మారుతుంది. ఇప్పుడు సాలిడ్ ఉండి గ్యాస్ లేకే బయటికి ఇట్లా ప్రెస్ చేసినప్పుడు గ్యాస్ ఫామ్లోకి వస్తూ ఉంటుంది కదా, అది స్మోక్ కానీ డస్ట్ కానీ ఈ రెండు కూడా సాలిడ్ అండ్ గ్యాస్ కాంబినేషన్ ఏరోసాల్ అంటారు. ఇప్పుడు కర్డ్స్, పడ్డింగ్, చీజ్, జెల్లీస్ ఇవన్నీ జెల్ ఫామ్లో ఉంటాయి.
సో ఇది ఒక జెల్, కొంచెం అట్లా బంక్గా ఉంటుంది జెల్ అంటే. సో లిక్విడ్ అండ్ సాలిడ్ అది. తర్వాత ఇక్కడ మిల్క్ ఉంది, పాలు, క్రీమ్ ఉంది, బటర్ ఉంది, ఆయిల్ ఉంది వాటర్లో. ఇలాంటిని ఎమల్షన్స్ అంటారు. ఇవి లిక్విడ్ అన్నమాట, లిక్విడ్ ఇన్ లిక్విడ్ టైప్. సో ఇంకా క్లౌడ్స్, మిస్ట్, ఫాగ్, గాల్లో తేమ ఇవన్నీ ఉంటాయి కదా, లిక్విడ్ ఏరోసాల్ అంటారు దాన్ని. సో లిక్విడ్ అండ్ గ్యాస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఏంటివి ఇవి అంటే, ఎమల్షన్ అంటే ఏ ఫైన్ డిస్పర్షన్ ఆఫ్ మైన్యూట్ డ్రాప్లెట్స్ ఆర్ వన్ లిక్విడ్ ఇన్ అనదర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ నాట్ సాల్యుబుల్ ఆర్ మిక్సిబుల్. ఇప్పుడు మిల్క్ ఉంది, వన్ ఇన్ అనదర్, కానీ ఒకటి ఇంకొక దాంట్లో కరిగిపోదు, అదనమాట. ఈ జెల్ అంటే ఒక థిక్, క్లియర్, స్లైట్లీ స్టిక్కీ సబ్స్టెన్స్. జెల్లీస్ ఉంటాయి, అవి థిక్ ఉంటాయి, క్లియర్గా అనిపిస్తాయి. అంటే అది ఇట్లా చూస్తే ఆ పక్క కనిపిస్తూ ఉంటుంది, జెల్ అనమాట. అదే కొంచెం లైట్ దాంట్లో పాస్ ఆన్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంత స్టిక్కీగా ఉంటుంది. తర్వాత ఏరోసాల్ ఏంటి, ఏరో సొల్యూషన్. అది ఏరోసాల్ అంటే ఏరో సొల్యూషన్ అని. సో సస్పెన్షన్ ఆఫ్ ఫైన్ సాలిడ్ పార్టికల్స్ ఆర్ లిక్విడ్ డ్రాప్లెట్స్ ఇన్ ఎయిర్. ఫైన్ సాలిడ్ పార్టికల్స్ సస్పెన్షన్లో ఉంటాయి గాల్లో ఆర్ ఇంకొక గాలిలో. తర్వాత ఏరోసాల్ కెన్ బి న్యాచురల్ ఆర్ ఆంథ్రోపోజెనిక్. న్యాచురల్ ఏరోసాల్స్ అంటే ఫాగ్, మిస్ట్, అంటే మంచు కురుస్తూ ఉంటుంది కదా, డస్ట్ బాగా గాల్లో లేసినప్పుడు అవంతా కూడా న్యాచురల్. ఫారెస్ట్ ఎక్సుడేట్స్ అండ్ గీజర్ స్టీమ్. సో ఆంథ్రోపోజెనిక్ అంటే మానవులు క్రియేట్ చేసేటివి అనమాట. ఎయిర్ పొల్యూషన్స్ కావచ్చు, స్మోక్ కావచ్చు, మనం క్రియేట్ చేస్తుంటాం, అవి కూడా ఏరోసాల్. తర్వాత సాలిడ్ సాల్, ఇంకా కొల్లాయిడ్, ఫార్మ్ ఆఫ్ వన్ సాలిడ్ డిస్పర్స్డ్ ఇన్ అనదర్ కంటిన్యూస్ సాలిడ్. సో ఒక సాలిడ్ ఇంకొక సాలిడ్ మిక్స్ చేసేస్తే సాలిడ్ సాల్ అనమాట. ఇంకొకటి వెనిగర్. ఈ వెనిగర్ అనేది ఎలాంటి ద్రావకము, దేని సుజల ద్రావకం అంటే, వెనిగర్ వచ్చి అక్వేషియస్ సొల్యూషన్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్. అసిటిక్ యాసిడ్. ఇది తెలియక ఒకసారి చూసుకోకుండా తాగేసా, బాగా ఫ్రిడ్జ్లో ఏదో ఉన్నింది అలా తాగేస్తాం. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇది యాసిడ్, ఇది కడుపులో పోయిందంటే కొంచెం మంట పుట్టేస్తుంది. కోర్స్ చనిపోరు, కానీ ఇట్స్ ఎ డేంజరస్ థింగ్. సో రెగ్యులర్గా వంటల్లో వాడుకునే ట్రేస్ కెమికల్స్ దట్ మే ఇంక్లూడ్ ఫ్లేవరింగ్స్. ఇవి కొంచెం ఫ్లేవర్ కూడా ఇస్తాయి. సో టిపికలీ కంటైన్స్ 5 to 8% ఆఫ్ అసిటిక్ యాసిడ్ బై వాల్యూమ్. ది అసిటిక్ యాసిడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ది ఫెర్మెంటేషన్ ఆఫ్ ఎథనాల్ ఆర్ షుగర్స్ బై అసిటిక్ యాసిడ్ బ్యాక్టీరియా వాడి దాన్ని అలా తయారు చేస్తారు. ఇంకా ఆవు పాలు వచ్చేసి కొద్దిగా పచ్చగొట్టాయి, పసుపు పచ్చ. అది ఎందుకు అట్లుంటాయి? తెల్లగా ఉంటాయి, పాలు తెల్లవి అంటుంటారు, కానీ అంత తెల్లగా ఉండవు. ఆవు పాలు తీసుకోండి, అదే గేదె పాలు కాదు, ఆవు పాలు కొంచెం పచ్చగా ఉంటాయి. కనుక్కోవడానికి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా మనం కనిపించినప్పుడు ఇది ఆవు పాల, గేదె పాల, మా వైపు ఎనుమంటాం రాయలసీమలో. సో ఏం పాలు అవి కనుక్కోవాలి, ఎనుము పాల అని. సో కౌ మిల్క్ fat contains a cooling pigment called beta carotene, a carotenoid which is precursor to vitamin A. Vitamin A की precursor వచ్చి carotenoid. సో beta carotene, beta ఇట్లా రాస్తారు, కెరోటిన్ ఇది ఉంటుంది. సో బఫెలో మిల్క్స్ అనుకోండి, అది ఉండదు. సో అది ఎల్లోయిష్, కౌ మిల్కే ఎల్లోయిష్ ఉంటుంది. సో ఈ కెరోటనాయిడ్ అని ఏదైతే అంటున్నానో అది వెజ్జీస్, క్యారెట్లో కూడా ఉంటుంది. క్యారెట్ కూడా కొంచెం ఎర్రగా ఉంటుంది. దాంట్లోని ఆ పసుపు రంగు లేకంటే అది కొంచెం డైల్యూట్ చేసినప్పుడు ఈ పాలల్లో కనిపిస్తుంది మనకి కెరోటనాయిడ్. గబ్బిలాలు ఉన్నాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. గబ్బిలాలు రాత్రిపూట ఎట్లా సంచరిస్తాయి? ఇప్పుడు గబ్బిలాలు కానీ గుడ్లగూబలు కూడా రాత్రిపూట ఉంటాయి. నిశాచరాలు అంటాం కదా,
పాములు తిరుగుతూ ఉంటాయి. వాటికి ఎట్లా కనిపిస్తుంది, మనకు కనపడదే అంటే వాటికి మనకు కనపడిన లైట్ ఏమన్నా అక్కడ ఉందా అంటే చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో ఈరోజు చాలా విషయాలు చెప్తాను నీకు. రాత్రిపూట ఎట్లా అడాప్ట్ చేసుకుంటాయి యానిమల్స్, రాత్రిపూట కళ్ళకు కనిపిస్తాయా, తక్కువ కాంతున్నా సరిపోతుందా, లేకుంటే ఇన్ఫ్రారెడ్ రేస్ లేకుంటే అల్ట్రావైలెట్ రేస్ అట్లాంటివి ఏమన్నానా, ఇంకా ఏమన్నా శబ్దాన్ని ఆధారం చేసుకొని సంచరిస్తాయి, ఎట్లా చేస్తాయని చూస్తే ఈ బ్యాట్ ఏం చేస్తుంది, బ్యాట్ గురించి కొంచెం తెలుసుకున్నాం. గబ్బిలం, అది గబ్బిలం ఇలా ఉంటుందనుకోండి, ఇదొక రెక్క ఇలా రాత్రిపూట పోతూనే ఉంటుంది. అది ఎట్లా పోతుంది, టకటకటకట కిందికి వచ్చేది పైకి లేచేది పక్కకు పోయి, చాలా స్పీడ్ మూమెంట్. బ్యాట్ పుట్ 600 to 700 kilometers ఆఫ్ ఎయిర్ టైమ్. ఇది మామూలు విషయం కాదు, విపరీతంగా, అంటే అంత దూరం వెళ్ళిపోదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అది ఫ్లయింగ్లో కింద తిరుగుతుంది. అనిమల్స్ క్యాచ్ ఇన్సెక్ట్స్ అట్ స్పీడ్స్ ఆఫ్ అరౌండ్ 40 meters per second. చూడండి దాని స్పీడ్, 40 meters per second వెళ్ళిపోయి టకామని పట్టేసుకుంటుంది. బ్యాట్ ఎమిట్స్ అల్ట్రాసోనిక్ వేవ్స్. ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేటివి అది విడుదల చేస్తుంది బ్యాట్, గబ్బిలం. అది దేనికైనా ఇప్పుడు అల్ట్రాసోనిక్ వేవ్స్ ఇలా చేసిన తర్వాత మళ్ళీ అది రిఫ్లెక్ట్ అవుతాయి కదా, దాన్ని బట్టి ఇది కనుక్కుంటుంది ఎంత దూరంలో ఎంతసేపట్లో రిటర్న్ వచ్చిందో, దాన్ని బట్టి ఎంత దూరంలో ఆబ్జెక్ట్స్ ఉన్నాయనేది తెలుస్తుంది దానికి. ఇట్స్ కాల్స్ ఆర్ పిచ్డ్ అట్ 20 to 100 kilohertz. మనుషులు 20 దాకానే ఉంటాయి, ఇది 20 to 100 kilohertzలో పంపిస్తూ ఉంటుంది అల్ట్రాసోనిక్ వేవ్స్. సో ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ టూ హై పిచ్డ్ ఫర్ హ్యూమన్స్ టు హియర్ న్యాచురలీ. సో అది మామూలుగా మనం చెవులతో వినడానికి రాదనమాట, అంత హై పిచ్లో ఉంటాయి. దేర్ సౌండ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ఎన్విరాన్మెంట్. అది పరిసరాల మీద పడి రిఫ్లెక్ట్ అయి వస్తుంది, హిట్టింగ్ వేరియస్ ఆబ్జెక్ట్స్ అండ్ రిటర్నింగ్ టు ది బ్యాట్ యాజ్ ఎకోస్. అక్కడికి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటుంది. అది దాన్ని బట్టి ఇది గమనిస్తుంది. ఎంత చూడండి, మనం చేయలేము అలాగా, మనం ఇట్లా అరుస్తాము కళ్ళు మూసుకొని, మనకేమీ తెలియదు. అది అట్లా కాదు, అది అల్ట్రాసోనిక్ వేవ్స్ని పంపించి సౌండ్ వేవ్స్ని రిటర్న్ వచ్చిన వాటిని కూడా సెన్సిటివ్గా ఉండి వినగలుగుతుంది. దాన్ని బట్టి ఏ ఆబ్జెక్ట్, అది మూవింగ్ ఆబ్జెక్టా నాన్ మూవింగ్, ఇది మూవ్ అవుతుంది అది మూవ్ అవుతుంది అయినా కనుక్కుంటుంది. అది నాట్ మూవింగ్, గబ్బిలం మూవ్ అవుతుంది అప్పుడు కనుక్కుంటుంది. సో దాన్ని బట్టి కనుక్కుంటుంది అనమాట. ఎక్కువ సిగ్నల్స్ ఉంటాయి. బ్యాట్ టు ఫామ్ ఏ మెంటల్ మ్యాప్ ఒకటి రెడీ అయిపోతుంది దానికి సరౌండింగ్స్ గురించి. అంత టెక్నాలజీ ఉంది ఈ గబ్బిలాలలో. సో ఇప్పుడు పాము గురించి చూద్దాం. అసలు ఈ బ్యాట్స్కి ఇంత ఉంది కదా, ఈ పాముకి అసలు చెవులు ఉంటాయా, అది ఎట్లా పోతుంది, ఎట్లా వింటుంది, అది చాలా ఇంట్రెస్టింగ్ ఇది. సో హ్యూమన్ ఇన్ఫాంట్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఫస్ట్ ఎవరి చెవులు ఎంత సౌండ్స్ వినగలవో చెప్తాను, ఎలా వింటాయో చూద్దాం, చెవులు ఎట్లా పనిచేస్తాయి జంతువుల్లో. హ్యూమన్ ఇన్ఫాంట్స్ హియర్ ఫ్రీక్వెన్సీ స్లైట్లీ హయ్యర్ దాన్ 20 kilohertz. కానీ కొంచెం పెద్దగా అయ్యేసరికి కొంచెం దాన్ని సెన్సిటివిటీ తగ్గిపోయి మెల్లిగా 15 to 17 kilohertz రేంజ్లో ఉంటామన్నమాట. 15 నుంచి 17 kilohertz. హయ్యర్ వచ్చేసి ఇంత ఉంటుంది ఒక్కొక్క మనిషికి. సో ఇక్కడ మౌస్ తీసుకున్నామనుకో, లోయెస్ట్ 1000 ఉంటే హెడ్స్, హయ్యర్ వచ్చి 91,000 kilohertz. మనుషులకి 20,000 ఉంటే హయ్యర్ సైడ్. మౌస్ 90 ఉంది, క్యాట్ వచ్చి 64 ఉంది, డాగ్ 45 ఉంది, కౌ 35 ఉంది. సో ఎక్కువ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ ఇప్పుడు బ్యాట్స్ తర్వాత చూస్తే ఇంకా మౌస్, దాని తర్వాత ఒక పిల్లులు, దాని తర్వాత కుక్కలు, దాని తర్వాత ఆవులు, దాని తర్వాతనే మనుషులకి అల్ట్రాసోనిక్ అవి వినపడవన్నమాట. అంటే 20 వరకే మనం వినగలుగుతాం, 20 kilohertz. సో ఇప్పుడు స్నేక్స్ ఉన్నాయి, వాటికి చెవులు ఉంటాయా అంటే ఉండవు, చెవులు లేవు వాటికి. అయితే ఇయర్ స్ట్రక్చర్సు
ఇన్నర్ ఇయర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే చెవి అంటే మనకు బయట కనిపించే చెవి ఉంది కదా, అలాంటిది ఉండదు. కానీ లోపల మనకు అక్కడి నుంచి ఇయర్ డ్రమ్ తర్వాత పార్ట్ అంతా ఉంటుంది చెవిలో, అవంతా పాముకు కూడా ఉన్నాయి. బట్ నో ఇయర్ డ్రమ్, దానికి ఇయర్ డ్రమ్ లేదు. ఇయర్ డ్రమ్ అంటే మనం మాట్లాడే ధ్వని గాలిలోకి వెళ్ళిన తర్వాత అది వాటి చెవుల్లో ఇయర్ డ్రమ్స్ అనేటివి ఉంటాయి కదా, దాన్ని బట్టి అందరం తెలుసుకుంటాం, జంతువులు కూడా అట్లే తెలుసుకుంటాయి. కాబట్టి మనము ఒకటే చోట నిలబడుకొని అరుస్తా అంటే దానికి ఏమీ వినపడదు. ఇన్స్టెడ్ ఇన్నర్ ఇయర్ ఈజ్ కనెక్టెడ్ డైరెక్ట్లీ టు దేర్ జా బోన్. అది జా ఉంటుంది కదా ఒక మనిషికి ఇక్కడ కింద, సో నోరు తెరిచినప్పుడు కింద భాగము జా అంటాం కదా, ఇది అక్కడ కనెక్ట్ చేస్తారు దాన్ని వీటికి పాములకి. అది భూమి మీద ఉన్నప్పుడు అదేం చేస్తుంది, స్లిదర్ చేసినప్పుడు నేలకు ఆనిచ్చినప్పుడు దానికి నేలలో ఉండే కంపనాలను బట్టి మనం ఏమన్నా చేసినా అది భూమిలో కొంచెం కదలిక వస్తుంది కదా, దాని ఫ్రీక్వెన్సీస్ని దాని చేంజెస్ని బేస్ చేసి మనకు తెలీదు. మనం కాలు కింద పెట్టింటే వేరేటివి ఏనుగులు పోతానే మన కాళ్ళకి మనకు అర్థం కాదు కళ్ళు మూసుకుంటే. కానీ చెవులకి వినపడాలి మనకి, దానికి అట్లా కాదు, భూమి మీద ప్రకంపనలు ఉంటాయి. వైబ్రేషన్స్ ట్రావెలింగ్ త్రూ ది గ్రౌండ్ సచ్ యాజ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ పెడెస్టర్స్. మనుషులు నడుస్తూ ఉంటారు, కాళ్ళ ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు వైబ్రేషన్స్ భూమిలో ఉంటాయి, అప్పుడు దానికి తెలుస్తుంది. కోర్స్ కళ్ళు కనిపిస్తే అది చూస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్. వినికిడి గురించి మాట్లాడుతున్నా. ఒక ప్రే ఏదన్నా అదే తినే వస్తువు అనుకో, కాజ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ ది స్నేక్స్ జాబోన్. సో రిలేయింగ్ ఏ సిగ్నల్ టు ది బ్రెయిన్ వయా దట్ ఇన్నర్ ఇయర్. మరి నాగస్వరం ఉంది. ఈ నాగస్వరానికి తల ఊపుతూ ఉంటుంది పాము, ఇలాగా కాలింది పడగలో అట్లా పెట్టాడు కదా కాలు, అలాగా. ఇది పాములాగా లేకపోయినా పాము అండి, అంతే. ఇది నాగస్వరం. ఇట్లా నాగస్వరము అది ఊపుతూ ఉంటుంది కదా. అబ్బా ఎంత బాగా మన సంగీతానికి పాములు అయితే బాగా స్పందిస్తాయి అనుకుంటాం. వాడు తల ఊపుతూ ఉంటాడు, తల ఊపినప్పుడు ఇది కూడా ఊపుతూ ఉంటుంది ఇట్లా ఇట్లా, అంతే తప్పించి అదేమి నాగస్వరాన్ని విని ఆనందంతో తలలు ఊపింది అనేది అబద్ధం. ఇంకా వేరే నిశాచరాలు ఉన్నాయి, అవన్నీ ఎట్లా ప్రయాణం చేస్తున్నాయి, అవి ఎట్లా అడాప్ట్ చేసుకుంటున్నాయంటే సెంట్ మేకింగ్ కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఆ స్మెల్ని బట్టి వెళ్ళిపోతాయి. జాకోబ్సన్ ఆర్గాన్ లొకేటెడ్ ఇన్ ది రూఫ్ ఆఫ్ దేర్ మౌత్స్. అది నోరు తెరిచినప్పుడు మనకి నోట్లో పై భాగం అనుకోండి, అక్కడ అది ఉంటుంది దానికి సెన్స్. వెన్ అన్ ఎనిమల్ పుల్స్ ఇట్స్ లిప్స్ బ్యాక్ అండ్ గ్రిమేసెస్, నాలిక లోపలికి అనుకొని అంటే అప్పుడు దానికి పై భాగంలో సెన్స్ తెలుస్తుంది నోట్లో. ఇట్ ఎన్హాన్సెస్ ది సెన్సిటివిటీ ఆఫ్ ది ఆర్గాన్. కొన్ని అనిమల్స్ లైక్ పాములు అవి టేస్ట్ టు నావిగేట్, అవి ఏం చేస్తాయి, టేస్ట్ చూస్తుంటాయి. ఇప్పుడు డాగ్స్ వచ్చేసి సెంట్, ఇవన్నీ కూడా సెంట్. అది ఎట్లా జాకోబ్సన్ ఆర్గాన్ స్మెల్ రూపంలో తీసుకుంటే డాగ్ అట్లా కాదు, స్నేక్ అట్లా కాదు. స్నేక్ ఏమవుతుంది, టేస్ట్ చూస్తుంది, అది దానికి తెలిసిపోతూ ఉంటుంది. ఆ నాలుక అనేది బయటికి లోపలికి అంటూ ఉంటుంది స్నేక్ కూడా. తర్వాత స్పైడర్స్ చూడండి, ఒక వెబ్ అంటే సాలెపురుగు ఒక గూడు కట్టుకుంటుంది, ఇలాగా 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 గూడు కట్టుకుంటుంది సాలెపురుగు. ఆ గూడు అది నిజానికి దాని బాడీలో నుంచినే వచ్చింది, దాంతో టచ్లో ఉంటుంది. అది దానికి ఏవైనా వచ్చినాయనుకో అలర్ట్ అవుతుంది, సెన్సరీ సిగ్నల్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ సాలెపురుగే, ఈ గూడు కూడా సాలెపురుగే. దానికి ఏది టచ్ అయినా, క్రిములు కానీ ఏది టచ్ అయినా దానికి తెలిసిపోతూ ఉంటుంది. అది ఒక వే ఆఫ్ సెన్సరీ థింగ్. రాత్రి అయినా పగలైనా దానికి చూడాల్సిన పని లేదు, ఆ ఇన్సెక్ట్స్ని తెలిసిపోతుంది. ఎకో లొకేషన్, బ్యాట్స్ గురించి చెప్పాను కదా. ఎకో అంటే సౌండ్స్ పంపించి కనుక్కుంటూ ఉంటాయి పరిసరాలు ఎలా ఉంది. ఎక్కడ కూడా సెంట్ కానీ ఈ స్పైడర్స్ కానీ ఎకో లొకేషన్ కానీ కళ్ళు వాడట్లే, కళ్ళు లేకుండానే పరిసరాల గురించి తెలుసుకోవడం.
సో ఇంకో కొన్ని ఉంటాయి, కొన్ని స్నేక్స్ హీట్ సెన్సిటివ్ సెన్సరీ రిసెప్టర్స్, ఆ వేడిని బట్టి తెలుసుకుంటా ఉంటాయి. ఇంత దూరంలో ఇంకొక మనిషి ఉన్నాడు, దానిలో ఒక టెంపరేచర్ ఉంది, అట్లా అనమాట. అంత సెన్సిటివ్ ఉండాలి. మనము హీట్ సెన్సిటివ్ కాదు, సెంట్ మార్కింగ్ చేయలేము. అందుకే కదా స్నిఫ్ డాగ్స్ అంటారు కదా, అది వాసన చూస్తే తెలిసిపోతూ ఉంటుంది వాటికి. ఒక మనిషిని ఎక్కడో దొంగ వచ్చి వెళ్ళిపోయాడు, ఆ దొంగ ఇక్కడికి వచ్చిన తర్వాత వాడి స్మెల్ ఇక్కడ ఎక్కడో చోట నిలబడుతుంది, అది పట్టుకొని అది వెళ్తుంది. ఎంత సెన్సిటివ్ ఉండాలి. మనకి ఎక్కడ తెలుస్తుంది మనిషి వస్తానే స్మెల్ ఎక్కడ తెలుస్తుంది? మరీ వాసన కొడుతుంటే తప్పించి మనము దాన్ని పట్టుకొని వాడు వెళ్ళిపోయిన అర్ధగంటకి వాడు వెంటబడి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. కానీ మనకంటే కొన్ని విషయాల్లో కొన్ని జంతువులు మనకంటే బాగా స్ట్రాంగ్ ఉంటాయి క్యాపబిలిటీస్ వైజ్. అది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం రాత్రిపూట ఎట్లా అడాప్ట్ అయితే. ఇంకా కూడా ఆవులు ఉంది, అంటే గుడ్లగూబ. అవి బిగ్గర్ ఐస్, అంటే ఎక్కడ అడ్వాంటేజ్ దానికి? మనము ఎవరైనా ఇట్లా కళ్ళు తెరిచి చూస్తా అంటే ఏంట్రా గుడ్లగూబలాగా కళ్ళు ఆర్పకుండా చూస్తున్నావు అంటారు. ప్యూపిల్స్ అట్లా వైడన్ అవుతాయి. సో చాలా పెద్దగా ఉంటాయి, అదొక అడ్వాంటేజ్. తక్కువ లైట్ ఉన్నా దాని కంటికి క్యాచ్ చేసేస్తుంది. సో దేర్ వైడ్ ప్యూపిల్స్ హెల్ప్ దెమ్ కలెక్ట్ మోర్ లైట్. మనకు చిన్న ఐ ఉన్నప్పుడు తక్కువ లైట్ రేస్ వస్తాయి కదా, అది పెద్దగా ఉంటాయి కాబట్టి ఎక్కువ వస్తుంది దాంట్లోకి. ఏ రిఫ్లెక్టివ్ లేయర్ కాల్డ్ tapetum sits behind the retina. Any light that passes through the eye reflects back onto the tapetum. The retinas contain red cells, rod cells ఉంటాయి, రాడ్స్ అంటారు వాటిని. ఈ రెటినాలో ఉండేదాన్ని రాడ్స్ అంటారు. సో డిఎన్ఏ ఉంటుంది. ఇన్ ఎ వే దట్ టర్న్స్ ఈచ్ సెల్స్ న్యూక్లియస్ ఇంటూ ఏ లైట్ కలెక్టింగ్ లెన్స్. ఈ న్యూక్లియస్ ఉంటుంది కదా, సెల్ న్యూక్లియస్, అదేం చేస్తుంది, లైట్ని కలెక్ట్ చేసుకుండే నేచర్ ఆ డిఎన్ఏలో ఉంటుంది. దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ ది రాడ్స్ ఆఫ్ నాన్ నాక్టర్నల్ అనిమల్స్ ఆర్ హ్యూమన్స్ వర్క్. అంటే నాక్టర్నల్ అంటే నిశాచరాల యొక్క, అందులోనూ గుడ్లగూబ గురించి చెప్తున్న ఈ రాడ్ సెల్స్, వాటి డిఎన్ఏ డిఫరెంట్గా ఉంటుంది, లైట్ కలెక్టింగ్ సెల్స్. అది కాబట్టి అవి రాత్రిపూట ఇంత స్ట్రక్చర్ ఉంది దానికి, పెద్ద కళ్ళు ఉండడము, రాడ్ సెల్స్, తర్వాత వాటి డిఎన్ఏ, లైట్ కలెక్టింగ్ లెన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇంకా నైట్ విజన్ డివైజెస్, ఇంకా మనిషి కూడా రాత్రిపూట ఎస్పెషలీ ఆర్మీలో అట్లాంటి చోట్ల వాడతారు. ఇది రాత్రిపూట ఏం జరుగుతుంది, ఎవరన్నా వస్తున్నారా పోతున్నారా చూడాలి, చీకటిగా ఉంది, మనం వాళ్ళకి కనపడం కానీ వాళ్ళు మనకు కనపడాలి. సో జనరేషన్ 2, 3, 4 డివైజెస్ కనుక్కున్నారు. మైక్రో ఛానల్ ప్లేట్ ఉంటుంది యాంప్లిఫికేషన్ కోసం. తర్వాత ఫోటాన్స్ అనేటివి డిమ్లీ లిట్ సోర్స్ నుంచి వస్తాయి. వచ్చిన తర్వాత ఆబ్జెక్టివ్ లెన్స్, అంటే ఆబ్జెక్టివ్ లెన్స్ మీద పడ్డ తర్వాత, ఇది ఆబ్జెక్టివ్ లెన్స్ అంటే ఫస్ట్ కనపడేది ఆబ్జెక్టివ్ లెన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రేగా వచ్చాను కదా, అది ఆబ్జెక్టివ్ లెన్స్. స్ట్రైక్ ది ఫోటో క్యాథైడ్ గ్రే ప్లేట్. తర్వాత ఏమవుతుంది, ది ఫోటో క్యాథైడ్ విచ్ ఈజ్ నెగిటివ్లీ బయాస్డ్ రిలీజెస్ ఎలక్ట్రాన్స్. అప్పుడు ఎలక్ట్రాన్స్ వస్తాయి అక్కడి నుంచి. నెక్స్ట్ చూడండి అక్కడ బొమ్మలో అంతా యాక్సిలరేట్ అయ్యి హై వోల్టేజ్ మైక్రో ఛానల్ ప్లేట్ మీద రెడ్గా ఉందే దాని మీద పడతాయి. తర్వాత ఈచ్ ఎలక్ట్రాన్ కాజెస్ మల్టిపుల్ ఎలక్ట్రాన్స్ టు బి రిలీజ్. మళ్ళీ ఒక ఎలక్ట్రాన్ నుంచి మల్టిపుల్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి అక్కడ. సో మైక్రో ఛానల్ ప్లేట్లో తర్వాత ఎలక్ట్రాన్స్ ఆర్ డ్రాన్ టు ది హయ్యర్ వోల్టేజ్ ఫాస్ఫర్ స్క్రీన్, గ్రీన్గా ఇచ్చాను చూడండి, అది అక్కడికి వస్తాయి. ఎలక్ట్రాన్స్ దట్ స్ట్రైక్ ది ఫాస్ఫర్ స్క్రీన్ కాస్ ది ఫాస్ఫర్ టు ప్రొడ్యూస్ ఫోటాన్స్ ఆఫ్ లైట్ వ్యూయబుల్ త్రూ ది ఐపీస్ లెన్సెస్. సో అది నైట్ విజన్ గాగుల్స్ కానీ ఇట్లాంటివంతా కూడా మనం పెట్టుకోవడం ద్వారా ఈ మెకానిజం దాంట్లో ఉంటుంది కాబట్టి మనం చూడగలం, అట్లా డిమ్గా కనిపిస్తాయి.
ఇంకొకటి ఈ కృత్రిమ వర్షాలు. ఇది అప్పుడు ఒకసారి ఎన్టీఆర్ ట్రై చేశారు, కర్ణాటకలో కూడా ట్రై చేశారు, మరి వర్షాలు పడట్లేదని. అది తర్వాత ఏమంటే నెక్స్ట్ ఇంకా వైఎస్ఆర్ వాళ్ళంతా వచ్చాక వర్షాలు బాగా పడ్డాయి, తర్వాత మళ్ళీ మర్చిపోయారు, ఈసారి కూడా మంచి వర్షాలు పడ్డాయి. సో వర్షాలు లేనప్పుడు ఈ థాట్స్ వస్తుంటాయి అన్నమాట. ఈ కృత్రిమ వర్షాలని క్లౌడ్ సీడింగ్ అంటారనమాట. ఈ క్లౌడ్ సీడింగ్ ఇవి మేఘ మదనం అని కూడా అంటాం తెలుగులో. ఈ మేఘాల నుంచి వర్షాలు కురిపించడానికి క్లౌడ్ సీడింగ్లో అత్యాధునికమైన ఒక విమానము, భూమిపై నుండి ఒక రేడారు, కంప్యూటర్ సాఫ్ట్వేర్, వాతావరణ శాస్త్రవేత్తలు, పైలట్లు, ఇతర అనధికారులు పాలు పంచుకుంటారు దీంట్లో. ఎట్లా పనిచేస్తుంది, కింద నుంచి కూడా పంపచ్చు. అంటే సిల్వర్ అయోడైడ్ ఈజ్ రిలీజ్డ్ బై ఏ ప్లేన్ ఆర్ గ్రౌండ్ బేస్డ్ జనరేటర్. ఇట్ల నుంచి కింది నుంచి, లేకుంటే ఇట్లా విమానంలో వెళ్ళి అక్కడి నుంచి స్ప్రే చేస్తూ పోయినామనుకో, అక్కడ మంచి క్లౌడ్, దీంట్లో నీళ్ళు ఉన్నాయని తెలుస్తేనే సిల్వర్ అయోడైడ్ పార్టికల్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, సిల్వర్ అయోడైడ్ రీచెస్ ది టార్గెటెడ్ క్లౌడ్. అప్పుడేమంటే సిల్వర్ అయోడైడ్ ఎయిడ్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఐస్ క్రిస్టల్స్. మెల్లిగా ఇట్లా క్రిస్టల్ ఫార్మేషన్ అవుతుంది. తర్వాత టూ హెవీ అయిపోతాయి, కింద పడిపోతాయి, అవి రిమైన్ ఇన్ ది ఎయిర్. సో ది ఐస్ క్రిస్టల్స్ దెన్ ఫాల్, ఆఫన్ మెల్టింగ్ ఆన్ దేర్ వే డౌన్ టు ఫామ్ రెయిన్. ఇలా రెయిన్ పడిపోతుంది ఇంకా. అది అయితే ఇది ఎంతవరకు సేఫ్, ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం. ఇంతకుముందు యజ్ఞాలు చేసేటోళ్ళు వర్షాలు పడకంటే. నా అభిప్రాయం ఏమంటే ఆ యజ్ఞాలు అంటే కంపల్సరీగా పడేటివి. మనమేమి ఇప్పుడేమి ఏమో అంత నమ్మకం లేదు, అది యాక్సిడెంటల్గా అప్పుడు వాన పడేటప్పుడు వీళ్ళు యజ్ఞం చేసింటారు ఇట్లా అనుకుంటాం. కానీ వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ సిల్వర్ అయోడైడ్ కాకపోయిండొచ్చు, కానీ ఏదో ఒకటి వాడింటారు వాటిల్లో. అవి మేఘాలలోకి వెళ్ళిన తర్వాత యజ్ఞాలు వచ్చేటివి. యజ్ఞాలు చేసిన తర్వాత వర్షాలు వస్తాయి. అలాగా వాళ్ళు మేఘాలు వచ్చే సమయంలో చూసి, మేఘాలే లేకుంటే వర్షాలు రావు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. అట్లా ఈ లగాన్లో చూపించాడు చూడండి, మేఘాలు ఇలా వస్తాయి వెళ్ళిపోతాయి. అట్లా వెళ్ళిపోయే లోపల మనం అది చేయగలిగితే వానలు పడతాయి. ఇంకా అగ్గిపుల్లలు చూస్తున్నాం, దాని తల భాగంలో ఏ పదార్థం ఉంటుంది, ఏం వాడతారు అంటే యాంటిమోనీ ట్రైసల్ఫైడ్, తర్వాత పొటాషియం క్లోరేట్. ఈ పొటాషియం అంటే ఇట్లా మంట అట్లా ఫాస్ట్గా వచ్చేస్తుంది. అది ఫ్యూయల్ బర్న్ ఈజ్ బేసికలీ ది కీ టు ఇగ్నిషన్, వైల్ అమ్మోనియం ఫాస్ఫేట్ ప్రివెంట్స్ ది మ్యాచ్ ఫ్రమ్ స్మోకింగ్ టూ మచ్, ఎక్కువ స్మోక్ రాకుండా. తర్వాత స్ట్రైకింగ్ ఏ మ్యాచ్ అగైనెస్ట్ ది పౌడర్డ్ గ్లాస్ అండ్ ది మ్యాచ్ స్టిక్ క్రియేట్స్ ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ వల్ల మంట వస్తుందన్నమాట. ఒక గ్లూ కూడా పెట్టింటారు, అంతా ఈ టుగెదర్ అన్నీ కలిపి దాంట్లో ఉండడానికి ఒక గ్లూ కూడా కలుపుతారు అన్నమాట. ఇంకా జల కాచం అంటే ఏమిటి, వాటర్ గ్లాస్. ఇప్పుడు కొన్ని పదాలు చెప్తాను, అవేమంటే రెగ్యులర్గా డైలీ లైఫ్లో వాడే పదము, దాని కెమికల్ నేమ్ తెలుసుకోవాలా మనం. చాలా బాగుంటుంది. ఇట్లా ఎప్పుడన్నా మనము వంట సోడా చూస్తాం, బేకింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్. అది చెప్పండి మీ ఇంట్లో వాళ్ళు, ఆహా వీడికి ఎంత తెలుసురా అనుకుంటారు. ఈ రోజు తినే సోడా, వంట సోడా, ఇది సోడియం బైకార్బోనేట్, ఇది దీని లక్షణాలు ఇవి అన్నామనుకో అప్పుడు వింటారు. జనరల్గా చెప్పేస్తే నమ్మరు. సోడియం బైకార్బోనేట్ అని చెప్పిన తర్వాత వీడు ఏదో సైన్స్ తెలుసురా, వీడికంతా తెలిసి దాని యాక్షన్స్ రియాక్షన్స్ తెలుసుకున్నాడు అనుకుంటారు. అలాగే వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్, కాస్టిక్ సోడా సోడియం హైడ్రాక్సైడ్, వాటర్ గ్లాస్ జల కాచం అది వచ్చేసి సోడియం సిలికేట్, లాఫింగ్ గ్యాస్ నవ్వుతూనే ఉంటారు అది కానీ వేస్తే నైట్రస్ ఆక్సైడ్. మీరు ఎప్పుడన్నా ఈ లాఫింగ్ గ్యాస్ ట్రై చేశారు అంటే ల్యాబ్లో చూపించారో లేదో, ఇది చాలా నవ్వుతూనే ఉంటాం అన్నమాట అది కన్నా కొంచెం వస్తే. స్మెల్లింగ్ సాల్ట్ అమ్మోనియం క్లోరైడ్, సున్నప్రాయ్ కాల్షియం కార్బోనేట్, సున్నప్రాలపల్లి అని కడప జిల్లాలో కూడా. సో వాళ్ళకి తెలుసుకోవాలా ఇది ఏంటిది కాల్షియం కార్బోనేట్. ఏదైతే మనము నిత్య జీవితంలో వాడుతున్నామో అవి దాని కెమికల్ ఏంటి అనేది తెలుసుకోవాలి మనం. టేబుల్ సాల్ట్, రోజు సాల్ట్ తింటున్నాం, అది సోడియం క్లోరైడ్. ఇదంతా కెమిస్ట్రీ,
అది మీరు అర్థం చేసుకోవాలి. ఆల్ దిస్ కమ్స్ అండర్ కెమిస్ట్రీ. ఇంకా వెనిగర్ ఉంది, ఎసిటిక్ యాసిడ్ వెనిగర్. తర్వాత మార్షవాయువు మీథేన్. మిల్క్ ఆఫ్ లైమ్ తడి సున్నం, కాల్షియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. హైపో సోడియం థయోసల్ఫేట్. ద్రవరాజం లేదా ఆక్వా రీజియా. ఇదేంటంటే రెండు ఉంటాయి, గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లము, గాఢ నత్రిక ఆమ్లము, రెండు కలిపితే 3 నైట్రిక్ ఆసైడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో 3:1లో కలిపితే అది ద్రవ రాజం అవుతుంది. ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, దీన్ని గోల్డ్ కరిగించడానికి కూడా వాడచ్చు అని. సో గన్ కాటన్ సెల్యులోజ్ నైట్రేట్. గన్ కాటన్. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు టక్క సమాధానం చెప్పండి, ఆన్సర్స్ రాసేయండి యూట్యూబ్లో కింది వాటిలో ఏ రసాయనం రెఫ్రిజిరేటర్లో చల్లదనాన్ని కలిగించడంలో సహకరిస్తుంది? ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగినటివి. రాడాన్, ఫ్రియాన్, సోడియం, ఫ్లోరిన్. పాలు కింది వాటిలో దేనికి ఉదాహరణ? విలంబనం అంటే సస్పెన్షన్, జెల్. రసాయనం అన్నాడు కానీ కొంచెం ఎమల్షన్, అంతే, అది ఎమల్షన్ లాగా గుర్తుపెట్టుకోండి. నురుగు, డి. వెనిగర్ దేని సుజల ద్రావకము? సో ఆక్సాలిక్ ఆమ్లము, సిట్రిక్ ఆమ్లము, అసిటిక్ ఆమ్లము, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. సార్ తర్వాత ఆవు పాలు కొద్దిగా పచ్చగా ఉండడానికి ఏంటి కారణము? జాంథోఫిల్, రైబోఫ్లావిన్, రైబోలోస్, కెరోలిన్. గబ్బిలాలు రాత్రి వేళల్లో దేని సహాయంతో సంచరిస్తాయి? పరారుణ కిరణాలు అంటే ఇన్ఫ్రారెడ్ రేస్, అతి ధ్వని తరంగాలు అల్ట్రాసౌండ్ వేవ్స్, అతి నీలలోహిత కిరణాలు అల్ట్రావైలెట్ రేస్, ధ్వని తరంగాలు సౌండ్ వేవ్స్. వాన్నీరు దేనిని కొంతవరకు వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది? పాస్పరము అంటే ఫాస్ఫరస్, నైట్రోజన్, కాల్షియం, పొటాషియం. సో ఇది నేను చెప్పలేదు ఈ సెషన్లో, కానీ మీరే సెర్చ్ చేసి పెట్టండి. ఇప్పుడు నైట్రోజన్ సైకిల్ చదవండి, మీకు ఒక క్లూ దొరుకుతుంది. ఇప్పుడు థండర్స్ వచ్చినప్పుడు హై టెంపరేచర్స్లో వాటర్ లేక నైట్రోజన్ సాల్యుబిలిటీ, దాని గురించి స్టడీ చేస్తే మీకు కొంచెం ఐడియాస్ వస్తాయి. కాల్షియం అంటే నీళ్ళు నేల మీద పడ్డ తర్వాత దొల్లుకుంటూ వెళ్తే కాల్షియం కలవడం అనేది జరుగుతుంది. ఈ రెండింటిని ఆధారం చేసుకుని మీరు ఆన్సర్ కనుక్కోండి. సో కృత్రిమ వర్షాలను సృష్టించుటకు వాడే సమ్మేళనం ఏంటి? పొటాషియం క్లోరైడ్, పొటాషియం ఐడైడ్, సిల్వర్ ఐడైడ్, అమ్మోనియం క్లోరైడ్. అగ్గిపుల్ల తలభాగము పొటాషియం క్లోరైడ్ మరియు ఏ ఇతర పదార్థ మిశ్రమంతో పూత పోయబడి ఉంటుంది? అమ్మోనియం ట్రైక్లోరైడ్, యాంటిమోనీ ట్రైసల్ఫేట్, బిస్మత్ నైట్రైడ్, అల్యూమినియం ఫాస్ఫేట్. వాటర్ గ్లాస్ అనబడే రసాయన మిశ్రమాన్ని ఏమంటారు అంటే సోడియం సిలికేట్, అల్యూమినియం సిలికేట్, జింక్ సిలికేట్, కాల్షియం సిలికేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. Hopefully we will talk again on some other interesting topics on science in daily life. So antavaraku selavu. Have a good day. Bye bye.